ఈరోజు శని త్రయోదశి. జాతకంలో ఉన్న శనిగ్రహ దోషాలు, రాశిపరంగా ఉన్న శనిగ్రహ దోషాలు, వీటన్నిటినీ తొలగింపజేసుకోవటానికి ఎలాంటి సులభమైన పరిహారాలు పాటించాలో నేటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. శనివారంతో కూడిన త్రయోదశి తిథి చాలా శక్తివంతమైంది. దీన్ని శని త్రయోదశిగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. శని త్రయోదశి నాడు సాయంకాలం 5:15 నుంచి 5:45 మధ్య ప్రాంతంలో శని త్రయోదశి పర్వము అని ఒక ప్రత్యేకమైన సమయం ఉంటుంది. ఈ శని త్రయోదశి పర్వం ఉన్న సమయంలో ఎవరైనా సరే స్ఫటిక శివలింగానికి లేదా పాదరస శివలింగానికి లేదా నర్మదా బాణలింగానికి నల్ల నువ్వులు కలిపినటువంటి నీటితో కానీ, నల్ల నువ్వులు కలిపిన ఆవు పాలతో కానీ అభిషేకం చేసినట్లయితే జాతకంలో ఉన్న శనిగ్రహ దోషాలు, రాశిపరంగా ఉన్న శనిగ్రహ దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఈరోజు దేవాలయ ప్రాంగణంలో ఒక ప్రత్యేకమైనటువంటి దానాన్ని ఇచ్చుకోవటం ద్వారా కూడా సంపూర్ణంగా శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఆ ప్రత్యేకమైన దానం ఎలా ఇవ్వాలంటే 1.25 కేజీ నల్ల నువ్వులు, ఒక ఇనుప మేకు, కొద్దిగా దూది, అరకిలో పెసరపప్పు, వీటన్నిటిని నలుపు రంగు వస్త్రంలో మూటకట్టి దేవాలయ ప్రాంగణంలో ఓం శం శనైశ్చరాయ నమః అంటూ మనస్సులో శని భగవానుణ్ణి స్మరించుకుంటూ ఎవరికైనా దానం ఇవ్వాలి. ఈ దానం ఇచ్చినట్లయితే జాతకంలో ఉన్న శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో నువ్వులతో తయారు చేయబడినటువంటి పదార్థాలు ఎవరికైనా పంచిపెట్టడం ద్వారా కూడా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. శని త్రయోదశి సందర్భంగా నవగ్రహ ఆలయంలో శని విగ్రహానికి నువ్వుల నూనెతో కానీ, కొబ్బరి నీళ్లతో కానీ అభిషేకం చేసినట్లయితే అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే నవగ్రహ ఆలయంలో శని విగ్రహం దగ్గర నీలం రంగు పుష్పాలను ఉంచి నమస్కారం చేసుకోవటం, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఓం శం శనయే నమః అని శనినామాన్ని స్మరించుకోవటం ద్వారా కూడా సంపూర్ణంగా శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే దేవతా వృక్షాలలో రావి చెట్టు దగ్గర కానీ, జమ్మి చెట్టు దగ్గర కానీ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించడం ద్వారా కూడా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. గృహంలో పడమర దిక్కులో ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి. దీన్ని శనిగ్రహ దోష నివారణ దీపం అనే పేరుతో పిలుస్తారు. శని భగవానుడికి ఇష్టమైన పడమర దిక్కులో ఒక మట్టి ప్రమిదను స్నానం చేసిన తర్వాత ఉంచి, ఆ మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 8 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి పడమర దిక్కు వైపు వెలిగేలాగా దీపాన్ని వెలిగించాలి. దీన్ని శనిగ్రహ దోష నివారణ దీపం అంటారు. ఆ దీపంలో కొన్ని నల్ల నువ్వులు కూడా వేయాలి. ఆ దీపం కొండెక్కిన తర్వాత దీపంలో ఉన్నటువంటి నల్ల నువ్వులు ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. ఈ ప్రత్యేకమైనటువంటి శనిగ్రహ దోష నివారణ దీపాన్ని వెలిగించడం ద్వారా కూడా జాతకంలో శని మహాదశ, శని అంతర్దశ నడుస్తున్న గోచార పరంగా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, సప్తమ శని, కంటక శని, వ్యయ శని వల్ల తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న వాటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. శని త్రయోదశి సందర్భంగా ఈ పరిహారాలు పాటించండి. సంపూర్ణంగా శని భగవానుణ్ణి ప్రసన్నం చేసుకోండి.